ఇంజనీరు, డాక్టరు, కలెక్టరు, పోలీసు, లాయరు, ఇంకేదన్నా సర్కార్ జాబు లేదంటే పెద్ద కంపెనీల ప్రైవేట్ నౌకరి. కొలువులంటే గివ్వే అనుకుంటారు చాలా మంది. పెద్ద చదువులు చదివితే చదువును బట్టి గా కొలువులు చేయొచ్చు. కానీ అందరికి కుదరదు కదా. కంప్యూటర్ రాక కొందరు, చదువు సర్టిఫికెట్ తప్ప ఇంకేం తెలియక కొందరు ఏ జాబులు లేక తండ్లాడుతుంటారు. హగో గసంటోళ్ళ కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం చూడర్రీ. ఈ స్కూళ్ళు కాలేజీలకు తాతీల నడవబట్టే మల్లెం చదువులు అంటారా. ఇది కొలువుల కోసం. నల్గొండల సర్కార్ హ్యాండ్ ఓవర్ల నడిచే న్యాక్ సంఘంలా తీరొక్క జాబులకు ట్రైనింగ్ నడుస్తుంది. ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, టైలరింగ్, కారు డ్రైవింగ్, కంప్యూటర్ కోర్సులు చెప్తున్నారు. రూపాయి కూడా ఫీజు లేదు, మొత్తం ఫ్రీగానే. డిగ్రీలు చదవనోళ్లకు, పెద్ద చదువులకు పోలేక 10 ఇంటర్లని ఆపినోళ్లకు మంచిగా ఆసరైతుందట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు 20 కోట్లు శాంక్షన్ చేపించి నల్గొండల పెట్టిస్తే 6-7 నెలల సంధి పతొక్కటి నేర్పిస్తున్నారు. ఈసొంటిది తెలంగాణ, ఆంధ్రలా ఇంకేడ లేదట. ఇదే ఫస్ట్ అట. మళ్ళా ఎలక్ట్రీషియన్ వర్క్ ఏంటంటే మాన్యువల్ గా మనం చేసుకొని మన స్వతహాగా మనం భవిష్యత్తులో మనం నిలగలుగుతాం అనేది ఒక నమ్మకంతో ఇక్కడ జాయిన్ అయ్యాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. టూల్స్ వచ్చారు, మనకు లైవ్ గా అన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కళాశాలలోనే కాకుండా బయటికి కూడా తీసుకెళ్తారు. పొలాలు, కొండలు, గుట్టలు, చెరువుల దగ్గరికి తీసుకెళ్లి ఎలా సర్వే చేయాలి. వీళ్ళు తీసుకున్న కోర్సును బట్టి 3-4 నెలలు ట్రైనింగ్ నడుస్తుంది. పొద్దుగాల నాస్టా, పగటిలి బువ్వ పెడతారట. దూరంకెళ్ళి అచ్చేటోళ్లకు హాస్టల్ సవలతి కూడా ఉన్నదట. నాక్ లో ఇప్పుడు శిక్షణ ఏదైతే ఉందో, ఇప్పుడు 100 మంది శిక్షణ పొందుతున్నారు. అందులో ఒక 30 మంది ఆడపిల్లలు కుట్టు మిషన్ శిక్షణ కంప్లీట్ అయింది. దాంతోపాటు ఒక 30 మంది సర్వేయర్ ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. దాంతోపాటు 20 మంది ఎలక్ట్రీషియన్స్. గవర్నమెంట్ నుంచి స్పాన్సర్స్ ఉంటారు కాబట్టి అన్ని ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి. అందరూ వస్తే వారికి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. పెద్ద చదువులు చదవలేకపోయినాం, నడిమిట్లనే చదువులు ఆపిడమని రంది పడతోళ్ళు గా పరిశాన్ పక్కకు పెట్టి నాక్ల షేరికైతిరా అంటే ఏదో ఒక పని నేర్చుకోవచ్చు పక్కా.